తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ అంటే రేవంత్, కే అంటే కేసీఆర్ అనే అర్థం వచ్చేలా సంగారెడ్డి పర్యటనలో విమర్శలు చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు సంజయ్. ఆ వ్యాపార సంబంధాలను తాను నిరూపిస్తానని, అలా నిరూపిస్తే కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమని సవాల్ చేశారు. అలాగే తనకు రేవంత్ రెడ్డికి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ కు సవాల్ విసిరారు సంజయ్. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్ నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా, నీకును మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను, నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా చేస్తా. రాజకీయాల నుంచి వెంటనే పక్క జరుగుతున్నాను, వెంటనే వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్క జరుగుతావా చెప్పు. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కరేమో ఢిల్లీలో సెటిల్మెంట్లతో కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి చేరిందన్నారు కేంద్ర మంత్రి సంజయ్. కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కామ్ కేసులన్నీ గాలికి పోయాయని ఆయన విమర్శించారు. కాంట్రాక్టర్పై దాడి కేసులో సూత్రధారి కేటీఆర్ అని తేలిన కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనంగా విమర్శించారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడులు చేసి ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటమాడుతుందని మండిపడ్డారు సంజయ్. అందుకే తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అడిగితే, ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా. ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద అదే సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చేతకంతనం వలన ఇదంతా జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు తిరిగి బండి సంజయ్కి అప్పగిస్తారని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి కేంద్ర మంత్రి తెరదించారు. తాను కేంద్ర కేబినెట్లో ఉండటం వల్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేవని తెలిపారు. కేంద్ర మంత్రిని నాకు అధ్యక్షుడిచ్చే అవకాశం ఉండనే ఉండదు. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు నన్నప్పుడు మార్చే సందర్భంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఒక్కరికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఆ అవకాశం ఉండదు. నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే అవకాశం ఉండదు. నన్ను మొన్ననే కేంద్ర మంత్రి చేసి నాకు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను చేసే అవకాశం ఉండదు, నన్ను నియమించే అవకాశం ఉండనే ఉండదు. నేను కేంద్ర మంత్రిని.